హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ సింపుల్గా పెట్టే మటన్ పచ్చడి ఎవరైనా చేసే విధంగా చెప్తా చూడండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నె పెట్టాలండి. అందులో పావు లీటర్ వరకు ఆయిల్ పోసి హీట్ చేయాలి. ఎందుకోసమంటే మనం తీసుకున్నది హాఫ్ కేజీ మటన్ కదా, హాఫ్ కేజీ మటన్కి పావు కేజీ ఆయిల్ సరిపోద్ది అనమాట. సో ఇప్పుడు మటన్ని ఆయిల్ వేసి డీప్ ఫ్రై లాగా వేయిస్తూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఒకటేసారి చేయకపోయిన కాబట్టి ఇలా చూపిస్తున్నాను. ఒక 10 minutes తర్వాత ఇలా ఉంటుందండి మటన్ పరిస్థితి. ఒక 15 minutes తర్వాత ఇలా ఉంటుంది. 20 minutesలో మొత్తం కుక్ అయిపోయిందండి మటన్. ఇప్పుడు దీంట్లోనే పోపు వేద్దాం రండి. 4-5 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, కసూరి మేతి కొద్దిగా, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలండి. పోపు పెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ కలిపేయాలి. నెక్స్ట్ 1 స్పూన్ పసుపు కలిపేస్తున్నా. నెక్స్ట్ మా క్వాంటిటీని బట్టి మాకు 3 స్పూన్స్ చిల్లీ పౌడర్ పట్టిందండి. మీకు అందరికీ మీరు వేసుకోవచ్చు. నెక్స్ట్ 1 స్పూన్ ధనియాల పొడి వేసాను. తర్వాత కొద్దిగా ఒక చిటికెడంతా గరం మసాలా, అది కూడా మన టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఉప్పు వేసినండి, అది ఒక 2 స్పూన్స్. కాకపోతే మేము అందరికీ వేసేసినాం, నో ప్రాబ్లం. ఫైనల్గా మనం కచ్చా పచ్చా వేసుకున్న వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. ఇదే మంచి టేస్ట్ ఇస్తానమాట. సో ఆల్మోస్ట్ అయిపోయింది. ఒక 5 minutes అలా కలిపినట్టయితే మన మటన్ పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని చల్లారనిద్దాం. కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు మనం ఏంటంటే ఒక 2 నిమ్మకాయలు, మీడియం సైజ్ నిమ్మకాయలు రసం పిండేసుకోవాలండి, కలిపేయాలి. తంటేడాయి మన మటన్ పచ్చడి అయితే రెడీ అయింది. మరి ఎలా స్టోర్ చేయాలనుకుంటున్నారా? ఏం లేదండి, మనం వెల్లుల్లి పేస్ట్ చేసాం కదా, ఆ కొద్దిగా వెల్లుల్లి పేస్ట్ని మనం ఏదైనా అయితే స్టోర్ చేసినామో ఆ బాక్స్లో వెల్లుల్లి పేస్ట్ మొత్తం రాయాలండి. రాసిన తర్వాత అది మంచి టేస్ట్ ఇస్తుంది అనమాట వెల్లుల్లి పేస్ట్ అనేది. నెక్స్ట్ ఇదే బౌల్లోకి మనం తయారు చేసుకున్న మటన్ పచ్చడి అందులో పెట్టేసేయాలి. బాక్స్లో మనం ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి స్టోర్ చేసినట్టయితే 3 months వరకు పాడైపోకుండా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మీ కామెంట్ నాకు తెలియజేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.